Every decision I've taken has been about putting the country I love first. That is why I will resign as leader of the Labour Party. Meanwhile, ये तो दहशतगर्दों का बी टीम है, जिन लोगों को प्रजातंत्र ने सरे से अस्वीकार किया, वो छद्म रूप में आके इस प्रकार की व्यवस्था के पीछे पड़े हैं। जो लोग देश को तोड़ने वाले लोगों की नारा लगाते हैं उस जगह पे। अभी बैंगलोर में वाटर क्राइसिस चल रहा है, बीएमसी ने बस एक नोटिफिकेशन दिया, दे गोइंग टू कट द वाटर सप्लाई। ये जो आर्गुमेंट करने वाले लोग हैं ना, हाँ, ये सबसे देश में एंटी नेशनल। ఉన్నారు కీర్ స్టార్మర్ యూకే ప్రైమ్ మినిస్టర్ జూన్ 22న రిజైన్ చేశాడు. ఒక ప్రైమ్ మినిస్టర్ తన టర్మ్ అవ్వక ముందే రిజైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ స్టార్మర్ రిజైన్ చేయడానికి కారణం తన సొంత పార్టీకి అతని మీద నమ్మకం పోవటం. అఫ్ కోర్స్ లోకల్ ఎలక్షన్స్లో ఓటమి, క్లియర్ విజన్, కీ ఇష్యూస్ని సాల్వ్ చేయలేకపోవటం కూడా కొన్ని కారణాలే. కానీ మెయిన్ కారణం కీర్ స్టార్మర్ లీడ్ చేస్తున్న లేబర్ పార్టీ మెంబర్స్కి అతని మీద నమ్మకం పోవటమే అతని రెసిగ్నేషన్కి మెయిన్ కారణం. యూకే లాంటి కంట్రీకి పిఎం తన పార్టీ మెంబర్స్కి అతని మీద కాన్ఫిడెన్స్ పోయిందని రిజైన్ చేశాడు. లార్జెస్ట్ డెమోక్రసీ అయిన ఇండియాలో ఒక స్టేట్ సీఎం తాను గెలిచిన తర్వాత 335 ఎకరాల ల్యాండ్ని 245 ప్లాట్స్ని సొంతం చేసుకుని అవి ఎలా సొంతం చేసుకున్నాడో సరైన ఆన్సర్ ఇవ్వకుండా ఉంటే ఆ సీఎం ఏం చేయాలి? ఇదే ఇండియాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ అయిన నీట్ పేపర్ లీక్ అయ్యి దాదాపు 20 మంది స్టూడెంట్స్ చనిపోవడానికి కారణమైన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేయాలి? ఇవే స్కామ్స్ యూకేలో ఏ మినిస్టర్ అయినా చేసుంటే వాళ్ళ కెరియర్స్ ఎండ్ అయిపోయేవి. కానీ మన ఇండియాలో నో ఛాన్స్. కెరియర్స్ గురించి పక్కన పెట్టండి, అసలు సరైన ఆన్సర్స్ కూడా మినిస్టర్స్ నుంచి లభించట్లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ప్రొటెస్టులు చేసేవాళ్ళు అంటారు. ఇండియా ఇంకా యూకే ఫండమెంటల్గా డిఫరెంట్ సిస్టమ్స్తో ఆపరేట్ చేసిన పార్లమెంటరీ డెమోక్రసీస్లో రెండు దేశాలు ఒకే విధంగా ఆపరేట్ చేస్తున్నాయి. సేమ్ పీపుల్, సేమ్ ఓట్స్, సేమ్ ప్రామిసెస్. కానీ ఒక్కటి మిస్ అవుతుంది, అదే అకౌంటబిలిటీ. దాన్ని తెలుగులో జవాబుదారీతనం అంటారంట. ఈ వీడియో గుడ్ లీడర్స్, బ్యాడ్ లీడర్స్ గురించి కాదు. ఈ వీడియో సిస్టమ్స్ గురించి, పొలిటికల్ కల్చర్ గురించి. కొన్ని దేశాలు డెమోక్రసీకి మెయిన్ బేస్గా అకౌంటబిలిటీని పెట్టుకుంటే ఇండియా మాత్రం ఆ అకౌంటబిలిటీని అటకెక్కించేస్తుంది. ఎందుకు? దానికి సమాధానం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. డెమోక్రసీని ఫాలో అయ్యి ఏ కంట్రీనైనా తీసుకోండి, ఆ కంట్రీలో ఒక ఇన్విజిబుల్ కాంట్రాక్ట్ ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ గురించి ఎక్కడ మెన్షన్ చేసి ఉండదు. ఏ డాక్యుమెంట్లో కానీ, ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ, చివరికి కాన్స్టిట్యూషన్లో కూడా దీని గురించి ఉండదు. కానీ క్యూలో నుంచి ఓటు వేసే ప్రతి ఒక్క సిటిజన్ ఈ కాంట్రాక్ట్కి కట్టుబడి ఉంటాడు. ఇది చాలా సింపుల్ కాంట్రాక్ట్. జనాలకి, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి మధ్యలో జరిగే ఈ కాంట్రాక్ట్లో ఉండే మెయిన్ కండిషన్ ఏంటో చెప్తాను చూడండి. మీరు నాకు ఓటు వేస్తే దానికి బదులుగా నా దగ్గర ఉండే పబ్లిక్ రిసోర్సెస్, పబ్లిక్ పవర్, పబ్లిక్ ట్రస్ట్తో జనాలకి సేవ చేస్తాను. ఒకవేళ నేను వాటిని మిస్యూజ్ చేస్తే దానికి సమాధానం చెప్పేది కూడా నేనే. పొలిటికల్ థియరిస్టులు దీన్నే అకౌంటబిలిటీ కాంట్రాక్ట్ అంటారు. అయితే ఈ ఇన్విజిబుల్ కాంట్రాక్ట్ అన్ని దేశాల్లో ఒకేలా ఉండదు. కాంట్రాక్ట్ టర్మ్స్ ఎక్కడైనా సేమ్గానే ఉంటాయి, కానీ ఈ కాంట్రాక్ట్ని పాటించే విధానం మారుతుంది. ఒక కంట్రీలో ఈ కాంట్రాక్ట్ని చాలా పవిత్రంగా పాటిస్తే ఇంకొన్ని కంట్రీస్లో ఓన్లీ ఎలక్షన్ ఇయర్స్లో మాత్రమే ఈ కాంట్రాక్ట్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. ఇది ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 96 కోట్లకు పైగా రిజిస్టర్డ్ ఓటర్స్ ఇండియాలో ఉన్నారు. జస్ట్ రిజిస్టర్డ్ ఓటర్సే కాదు, మన మేధావులు కలిసి రాసిన కాన్స్టిట్యూషన్, ల్యాండ్ మార్క్, సుప్రీం కోర్ట్ రూలింగ్స్, ఫ్రీ ఎలక్షన్స్. అఫ్ కోర్స్ ఇంతకుముందు ఫ్రీ ఎలక్షన్స్ ఇప్పుడు కాదనుకోండి, బట్ బై ఫార్మల్ డెఫినిషన్ ఇండియా ఈజ్ ఏ నియర్ పర్ఫెక్ట్ డెమోక్రసీ. అండ్ మన ఇండియాలో కూడా ఈ ఇన్విజిబుల్ కాంట్రాక్ట్ ఉంది. కానీ ఇతర దేశాలు పాటించినట్టు మన
మన దేశం పాటించట్లేదు. ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు యూకే, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు రియాక్ట్ అయినట్టు మన దేశం రియాక్ట్ అవ్వట్లేదు. ఈ యూకే, జపాన్, జర్మనీ లాంటి దేశాల్లో ఏ పొలిటీషియన్ అయినా స్కామ్లో కానీ స్కాండల్లో కానీ పట్టుబడితే కాన్సిక్వెన్సెస్ తీవ్రంగా ఉంటాయి. రిజైన్ చేయాలి అని చాలా ప్రెషర్ ఉంటుంది. అకౌంటబిలిటీ అనేది వాళ్ళ మెయిన్ గోల్. కానీ మన దగ్గర రిజిస్టర్డ్ క్రిమినల్సే వచ్చి ఎమ్మెల్యేస్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈయన పేరు అనంత్ కుమార్ సింగ్. ఈయన మీద మల్టిపుల్ మర్డర్ ఛార్జెస్ ఉన్నాయి. సరే, క్రిమినల్స్ గురించి పక్కన పెడతాం. నార్మల్గా ఎన్నికైన వాళ్ళ దగ్గర నుంచి కూడా అకౌంటబిలిటీ అనేది ఉండదు. అసలు అకౌంటబిలిటీ అనే మాట దేవుడు ఎరుగు. ఎన్నికైన వాళ్ళని క్వశ్చన్ చేయటం దేశద్రోహం లాగా, అదొక క్రైమ్ లాగా చూస్తున్నారు. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ తీసుకునే శాలరీస్ పే చేసేది ట్యాక్స్ పేయర్స్ అంటే మనం. అలాంటి మనకి వాళ్ళని క్వశ్చన్ చేసే హక్కు లేదా? మన ట్యాక్స్ని శాలరీస్గా తీసుకుంటున్న వాళ్ళకి జవాబు చెప్పే బాధ్యత లేదా? అసలు డెమోక్రసీకి బేసే ఈ అకౌంటబిలిటీ. అలాంటి బేసే ఇక్కడ వీక్గా ఉంది. మన దగ్గర అకౌంటబిలిటీ కాంట్రాక్ట్ అనేది ఓన్లీ ఎలక్షన్స్ టైంలోనే సీన్లోకి వస్తుంది. అండ్ ఆ ఎలక్షన్స్ 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈ అకౌంటబిలిటీ కాంట్రాక్ట్ వర్కౌట్ అవ్వాలంటే ఎలక్షన్స్ మధ్యలో పార్లమెంట్ డిబేట్స్, కోర్ట్స్లో, ప్రెస్లలో ఇలా ప్రతి దాంట్లో అకౌంటబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే తమ పనితీరుని ఎక్స్ప్లెయిన్ చేయలేని లీడర్స్ తమ పదవుల నుంచి తప్పించుకోవాలి. కానీ బెట్టుకట్టి చెప్తాను, ఇండియాలో సగం మంది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి జవాబుదారీ బ్రిటన్ని తీసుకోండి. కీర్ స్టార్మర్ ఏం స్కామ్ చేయలేదు, స్కాండిల్స్లో ఇరుక్కోలేదు. కానీ తన టర్మ్ పూర్తి అవ్వకముందే రిజైన్ చేశాడు. అండ్ రెసిగ్నేషన్ స్పీచ్లో ఎవరిని నిందించలేదు. తన ఫెయిల్యూర్స్ వల్లనే రిజైన్ చేయాల్సి వస్తుంది అని అన్నాడు. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరు స్టార్మర్ని ఫోర్స్ చేయలేదు. పదవి నుంచి దిగిపోమని ఏ కోర్టు కూడా ఆర్డర్ చేయలేదు. పర్సనల్ స్కాండిల్ ఆర్ స్కామ్ బయటకు వచ్చి గిల్టీతో అతను రిజైన్ చేయలేదు. వాట్ హ్యాపెండ్ వాజ్ లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అతని ఎంపీస్కి అతని మీద కాన్ఫిడెన్స్ పోయింది. ఎంపీస్కి కాన్ఫిడెన్స్ పోతే రిజైన్ చేయటం ఏంటి అని మనకి సిల్లీగా అనిపించవచ్చు. కానీ బ్రిటిష్ పార్లమెంటరీ డెమోక్రసీ కొన్ని కంట్రీస్ నుండి అన్రిటర్న్ రూల్ని ఫాలో అవుతూ వస్తుంది. అదేంటంటే జనాలకి, సొంత పార్టీ మెంబర్స్కి కాన్ఫిడెన్స్ పోయినప్పుడు క్యాండిడేట్ పదవి నుంచి తప్పించుకోవాలి. ఇన్స్టిట్యూషన్ మ్యాటర్స్ మోర్ దాన్ ఇండివిజువల్. యూకేలో లాస్ట్ డెకేడ్లో 7 ప్రైమ్ మినిస్టర్స్ మారారు. పీక్ ఇన్స్టెబిలిటీ. కానీ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కంటే అకౌంటబిలిటీ ఇంపార్టెంట్ అని యూకే ప్రూవ్ చేస్తుంది. వీళ్ళ పాలిటిక్స్ చూడటానికి మనకి అన్స్టేబుల్గా ఉన్నా వీళ్ళు ఎప్పటికప్పుడు తమ పొలిటికల్ సిస్టమ్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. యూకే అనే కాదు, జర్మనీని తీసుకోండి. ఇక్కడ కాపీ చేసినందుకు మినిస్టర్స్ రిజైన్ చేశారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. కాపీ కొట్టినందుకు జర్మనీలో మినిస్టర్స్ రిజైన్ చేశారు. 2011లో జర్మనీ డిఫెన్స్ మినిస్టర్ కార్ల్ థియోడార్ తన డాక్టరల్ థీసిస్లో కాపీ కొట్టాడు అనే విషయం బయటికి రావడంతో రిజైన్ చేశాడు. 2021లో ఫెడరల్ క్యాబినెట్ ఫ్రాన్సిస్కా గిఫీ కూడా డాక్టర్ థీసిస్ కాపీ కొట్టినందుకు తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మినిస్టర్స్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయకపోతే సిటిజన్స్కి మినిస్టర్స్ మీద ట్రస్ట్ అనేది ఎలా ఉంటుంది? ఇకపోతే జపాన్ 2025లో ప్రైమ్ మినిస్టర్ షిగేరు ఇషిబా రిజైన్ చేశాడు. అది కూడా ఎలక్షన్ గెలిచిన 1 ఇయర్లోనే. కారణం డిస్సాటిస్ఫాక్షన్. షిగేరు పనితీరు జనాలకి నచ్చలేదు. జపాన్లో పాలిటిక్స్ అనే కాదు, ప్రతి దాంట్లో అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. ట్రైన్ లేట్గా వస్తే స్టేషన్ మేనేజర్ ప్యాసింజర్స్కి అపాలజీ చెప్తాడు. ఒక కంపెనీ సప్లై చేసే ఫుడ్ కంటామినేట్ అయితే ఆ కంపెనీ ప్రెసిడెంట్ రిజైన్ చేస్తారు. అకౌంటబిలిటీ అనేది వాళ్ళ కల్చర్లో ఒక పార్ట్. అండ్ అదే అకౌంటబిలిటీని చూపిస్తూ షిగేరు రిజైన్ చేశాడు. నౌ కమింగ్ టు ఇండియా. ఇండియాలో అకౌంటబిలిటీ లేనే లేదు అని నేను అన్నాను. 2014కి ముందు మన పొలిటీషియన్స్ చాలా అకౌంటబిలిటీని చూపించేవాళ్ళు. 1956లో అరియాలూర్ ట్రైన్ యాక్సిడెంట్లో 152 మంది చనిపోయారు. అప్పటి పిఎం నెహ్రూ గారి క్యాబినెట్లో రైల్వే మినిస్టర్గా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారు అకౌంటబిలిటీ తీసుకొని రిజైన్ చేశారు. 1958లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయిన ముద్రా స్కాండిల్ బయటపడటంతో దానికి బాధ్యత తీసుకుంటూ అప్పటి ఫినాన్స్ మినిస్టర్ టిటి కృష్ణమాచారి గారు రిజైన్ చేశారు. జైసల్ ట్రైన్ డిజాస్టర్ జరిగినప్పుడు నితీష్ కుమార్, 26/11 ముంబై అటాక్స్ తర్వాత శివరాజ్ పటేల్ అదే 26/11 అటాక్స్ కి బాధ్యత వహిస్తూ అప్పుడు మహారాష్ట్ర సీఎం విలాస్రావు దేశ్ముఖ్ కూడా రిజైన్ చేశారు. కానీ 2014 అంటే బీజేపీ సెంట్రల్లో పవర్లోకి వచ్చిన తర్వాత ఈ అకౌంటబిలిటీ అనేది అటక్కెక్కింది. 40 మంది సోల్జర్స్ని బలి తీసుకున్న పుల్వామా అటాక్, 20 మంది సోల్జర్స్ బలి తీసుకున్న గాల్వాన్ వ్యాలీ క్లాష్, రిపీటెడ్ రైల్వే యాక్సిడెంట్స్, పహల్గామ్ అటాక్, 2024
నీట్ పేపర్ లీక్ అండ్ ఇప్పుడు మళ్ళీ నీట్ పేపర్ లీక్. వీటిలో దేంట్లో కూడా ఒక్క మినిస్టర్ కూడా అకౌంటబిలిటీ తీసుకుంది లేదు. ఇన్ఫ్యాక్ట్ నీట్ పేపర్ లీక్కి అకౌంటబిలిటీ తీసుకుని రిజైన్ చేయాలి అని ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ని డిమాండ్ చేస్తే ప్రొటెస్టులు చేసే వాళ్ళని బి గ్రూప్ అంటున్నాడు. ఈయన పెద్ద దేశభక్తుడు. మరి ఇథనాల్ గురించి క్వశ్చన్ చేసేవాళ్ళు యాంటీ నేషనల్స్ అని నితిన్ గడ్కరీ గారు అంటున్నారు. కనీసం ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి స్టూడెంట్స్కి అపాలజీ చెప్పింది కూడా లేదు. బట్ రీ ఎగ్జామ్ బాగా కండక్ట్ చేశారని మినిస్టర్స్ని మాత్రం అప్రిషియేట్ చేస్తున్నారు. క్రెడిట్ వస్తుందంటేనే రెస్పాండ్ అవుతారు. అకౌంటబిలిటీ చూపించేటప్పుడు మాత్రం సైలెన్స్ మెయింటైన్ చేస్తారు. ఇమేజ్ డ్యామేజ్ కాకూడదు కదా. అండ్ నీట్ లాంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ లీక్ అయినా లేదా ఏదైనా ఉగ్రవాద దాడులు జరిగినా కూడా మనందరం ఎందుకు ఇలా జరిగింది అని క్వశ్చన్ని రైజ్ చేస్తాం. కానీ ఇవి జరగకుండా చూసే అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఏంటని మనం క్వశ్చన్ చేయం. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది, అందరూ ఎన్టీఏని తప్పుపట్టారు. కానీ ఎన్టీఏ పైన ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ సంగతి ఏంటి? జనాల దగ్గర అకౌంటబిలిటీ కాంట్రాక్ట్ చేసిన వ్యక్తే కదా జనాలకి జవాబు ఇవ్వాల్సింది. ఇప్పుడు యూకేలో లేబర్ పార్టీ తన మీద కాన్ఫిడెన్స్ కోల్పోయిందని కీర్ స్టార్మర్ రిజైన్ చేశాడు. అండ్ ఇండియాలో నీట్ 2026 పేపర్ లీక్ అవగానే మల్టిపుల్ అరెస్టులు జరిగాయి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ లాంచ్ అయింది. కీర్ స్టార్మర్ రిజైన్ చేయడం రెస్పాన్సే అండ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ లాంచ్ కూడా రెస్పాన్సే. కానీ ఇవి రెండు సేమ్ కాదు. అండ్ ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సే డెమోక్రటిక్ కల్చర్ని, దానికి బేస్ అయిన అకౌంటబిలిటీని డిఫైన్ చేస్తున్నాయి. సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. కీర్ స్టార్మర్ రెస్పాన్స్లో జవాబుదారీతనం ఉంది, నీట్కి రెస్పాన్స్లో జవాబుదారీతనం లేదు. జవాబుదారీతనం లేని డెమోక్రసీ డౌట్ రావాలి. అకౌంటబిలిటీ అనేది లేకుండా మన లీడర్స్ ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా నెట్టుకుని వస్తున్నారు? జవాబుదారీతనం లేకుండా పవర్లో ఎలా ఉంటున్నారు? ఇక్కడే మన పొలిటీషియన్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ టాక్టిక్ని యూజ్ చేస్తారు. ఆ టాక్టిక్ పేరు నేషనలిజం. ఏదైనా ఇష్యూ జరిగిన తర్వాత జనాలు క్వశ్చన్ చేస్తారు అనే డౌట్ రాగానే నేషనలిజం అనే షీల్డ్ని అడ్డం పెట్టుకుంటారు. రియాక్ట్ అవ్వాల్సిన మినిస్టర్స్ని సైడ్కి పెట్టేసి మదర్ ల్యాండ్ గురించి మాట్లాడటం మొదలు పెడతారు. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత సిజేపీ చేసిన ప్రొటెస్ట్ చూసి వీళ్ళకి అసలు ఇండియా మీద రెస్పెక్ట్ ఉందా, వీళ్ళు ఇండియన్సేనా, వీళ్ళు ఇండియాని విభజించడానికి ట్రై చేస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ చేశారు. ఈ క్వశ్చన్స్ చేసింది ఎవరో కాదు, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారే. ఆల్రెడీ దాని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. నీట్ పేపర్ లీక్ కోసం ప్రొటెస్ట్ చేసినందుకు సిజేపీ డివిజివ్ థాట్స్ ప్రచారం చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అనే కాదు, మ్యాక్సిమం పొలిటీషియన్స్ యూజ్ చేసే టాక్టిక్ ఇదే. కానీ ప్యాట్రియాటిజంకి పొలిటికల్ నేషనలిజంకి చాలా తేడా ఉంది. అయితే తెలుసో తెలియకో ఈ రెండు ఒకటే అనే కన్ఫ్యూజన్లో మనం ఉండిపోతున్నాం. ప్యాట్రియాటిజం ఇన్ ఇట్స్ ట్రూయెస్ట్ సెన్స్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ డిఫెన్సివ్ లవ్, డివోషన్ టు ఎ పర్టికులర్ ప్లేస్, ఏ వే ఆఫ్ లైఫ్, ఏ సెట్ ఆఫ్ వాల్యూస్ వితౌట్ ది డిజైర్ టు ఇంపోజ్ దోస్ థింగ్స్ ఆన్ అదర్స్. ఎటువంటి స్వార్థం లేకుండా ఒక పర్టికులర్ ప్లేస్కి, ఒక వే ఆఫ్ లైఫ్కి, ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ మీద చూపించే ప్రేమే ప్యాట్రియాటిజం అంటే. ఒక ప్యాట్రియాట్ తను చూపించే ప్రేమని, డివోషన్ని వేరే వాళ్ళు కూడా ఎగ్జాక్ట్గా అలానే చూపించాలి అని ఎప్పుడు ఫోర్స్ చేయడు. ట్రూ ప్యాట్రియాట్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తాడు, సిస్టమ్ని క్రిటిసైజ్ చేస్తాడు అండ్ గవర్నమెంట్ నుంచి ఎప్పుడు బెటర్ థింగ్స్ని డిమాండ్ చేస్తాడు. ఎందుకంటే అతనికి ఫైనల్గా కావాల్సింది దేశం బాగుపడటం. నేషనలిజం లేదా పొలిటికల్ నేషనలిజం అనేది టోటల్గా డిఫరెంట్. ఇది న్యాచురల్గా పుట్టేది కాదు, ఇది ఒక టూల్. దేశంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అని డిసైడ్ చేస్తుంది ఈ నేషనలిజం. గవర్నమెంట్ వేరు, నేషన్ వేరు అనే కాన్సెప్ట్ని మర్చిపోయేలా చేస్తుంది ఈ నేషనలిజం. నేషనలిజంని ఫాలో అయ్యేవాడి దృష్టిలో గవర్నమెంట్ని తిడితే దేశాన్ని తిట్టినట్టే, గవర్నమెంట్ని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్లే, గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే దేశద్రోహం చేసినట్లు ఫీల్ అవుతారు ఈ నేషనలిస్టులు. నేషనలిజం అండ్ ప్యాట్రియాటిజం ఒక్కటి అనుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. గవర్నమెంట్ అండ్ నేషన్ ఒక్కటైతే డెమోక్రసీ అనేది పనిచేస్తుందా? గవర్నమెంట్ని అపోజ్ చేసే వాళ్ళంతా దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలా? అప్పుడు నార్త్ కొరియాకి మన దేశానికి ఏం తేడా ఉంటుంది? ఈ నేషనలిజంకి ఎదురు వెళ్ళిన వాళ్ళని యాంటీ నేషనల్ అని ముద్ర వేయటం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఎమర్జెన్సీ టైంలో గవర్నమెంట్ని క్వశ్చన్ చేసిన వాళ్ళు యాంటీ నేషనల్స్ అయ్యారు. 2016లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని వ్యతిరేకిస్తూ ప్రొటెస్టులు చేసిన స్టూడెంట్స్ యాంటీ నేషనల్స్ అయ్యారు. 2021లో ఫార్మర్ యాక్ట్స్ని వ్యతిరేకించి రోడ్డెక్కిన ఫార్మర్స్ యాంటీ నేషనల్స్ అయ్యారు. ఇండియాకి మెడల్స్ తెచ్చిన రెజ్లర్స్ యాంటీ నేషనల్స్ అయ్యారు. చివరికి సైంటిస్టులు కూడా యాంటీ నేషనల్స్ అయ్యారు. సో ఈ యాంటీ
నేషనల్ అనే వెపన్ని ప్రతి గవర్నమెంట్ తమకి అవసరం వచ్చిన ప్రతిసారి వాడుకుంటుంది. కాకపోతే ప్రజెంట్ గవర్నమెంట్ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. గవర్నమెంట్కి నేషనలిజం అనేది ఒక షీల్డ్. ఈ షీల్డ్ స్ట్రాంగ్గా ఉన్నంతకాలం అకౌంటబిలిటీ అనేది ప్రతి నైట్ లక్షల మంది తమ ఇంట్లో ఉన్న టీవీని ఆన్ చేయగానే కనిపించే ఒక సర్కస్ మిషన్ గురించి మాట్లాడుకుందాం. అదే ప్రైమ్ టైమ్ న్యూస్. ఇప్పుడు కామెడీ షోస్ కంటే ఈ న్యూస్ ఛానల్స్ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. మన దేశంలో ఇప్పుడు ప్రైమ్ టైం న్యూస్ అనేది ఒక కామెడీ షో అయిపోయింది. నిజం మాట్లాడుకోవటం మానేసి ఒకరినొకరు తిట్టుకోవటం, గట్టిగా కేకలు వేయటం, అఫ్కోర్స్ ఒకరినొకరు కొట్టుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయిలేండి. సో దీన్ని 2 గ్రూప్స్ మధ్య బ్యాటిల్ గ్రౌండ్ లాగా మార్చేశారు. దీని వెనక ఉండేది దేశం మీద భక్తో లేకపోతే ఐడియాలజీనో కాదు. దీని వెనక ఉండేది ప్యూర్ బిజినెస్. అదే టీఆర్పీ, టెలివిజన్ రేటింగ్ పాయింట్స్. ఇది ఎంతమంది ఆ ఛానల్ చూస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ మంది చూస్తే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ వస్తే ఛానల్కి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. మరి ఈ టీఆర్పీ ఎలా పెరుగుతుంది? జనాలు ప్రశాంతంగా కూర్చొని ఒక గంట సేపు బడ్జెట్ గురించి, అగ్రికల్చర్ గురించి, ఎడ్యుకేషన్ గురించి చెప్తే వింటారా? అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ పొలిటికల్ లీడర్స్ ఒకరినొకరు తిట్టుకోవటం, సెలబ్రిటీల మధ్య గొడవలు, సెన్సేషనల్ కామెంట్స్, ప్యానిక్ని క్రియేట్ చేసే న్యూస్లు, లేదా పక్క దేశం మీద మనకి కోపం తెప్పించే స్టోరీలని పబ్లిష్ చేస్తే అప్పుడు చాలామంది టీవీల దగ్గర కూర్చుంటారు. క్లియర్గా చెప్పాలంటే కాంట్రవర్షియల్ టాపిక్స్కి జనాలు బాగా రెస్పాండ్ అవుతారు. ఈ విషయం న్యూస్ ఛానల్స్కి బాగా తెలుసు. నిజాలు చెప్తే రేటింగ్స్ రావు, కానీ ఇద్దరి మధ్య గొడవ పెడితే వ్యూస్ పీక్స్లో ఉంటాయి అని అర్థం చేసుకున్నారు. నిజంగా నిజాలు చెప్తే వ్యూస్ రావని నాకు కూడా అర్థం అవుతుంది, ఎందుకంటే మనకు కూడా ఎక్కువ వ్యూస్ రావట్లేదు. సో ఇన్ కేసు మీరు ఇలాంటి నిజాలు తెలుసుకోవాలనుకుంటే, ఇలాంటి జెన్యున్ కంటెంట్ కావాలనుకుంటే, అంటే మీ ఎమోషన్స్ని క్యాష్ చేసుకొని మీ దేశభక్తిని వాడుకొని వ్యూస్ తెచ్చే కంటెంట్ కాకుండా మీకు రియాలిటీ తెలుసుకోవాలి అని అనుకుంటే, నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి, బట్ అలాంటి చేదు నిజాలు కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఎవరు చూడలేదు అనుకో, మళ్ళీ నేను కూడా అలాంటి రోతలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను కూడా వ్యూస్ కోసం పిచ్చి వీడియోస్, ఈ గాసిప్స్, ఈ చైనా మీద వైరల్ వీడియోస్ అట్లాంటివి చేయాల్సి వచ్చింది. సో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఒక మంచి పుష్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇది ఎంతలా పెరిగిపోయిందంటే ఈ మీడియా సెన్సేషన్ తట్టుకోలేక గవర్నమెంట్ కూడా కొంతకాలం టీఆర్పీ రేటింగ్స్ని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఈ టీఆర్పీ అనేది రెస్పాన్సిబుల్ జర్నలిజం మీద ఎలా పనిచేస్తుందో చెప్తాను చూడండి. ఒక సీరియస్ స్కామ్ బయటకు వచ్చింది అనుకుందాం. ఎగ్జాంపుల్గా ఒక చీఫ్ మినిస్టర్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ గవర్నమెంట్ డెవలప్ చేస్తున్న ప్లేస్లోనే ఇల్లీగల్గా 168 ఎకరాస్ భూమిని కొన్నారు అని ఒక న్యూస్ బయటకు వచ్చింది. దానికి నార్మల్గా 48 నుంచి 72 అవర్స్ వరకు మాత్రమే న్యూస్ ఛానల్స్ నుంచి అటెన్షన్ దొరుకుతుంది. ఆ టైంలో వీళ్ళు టెలికాస్ట్ చేసే విషయాలు మామూలుగా ఉండవు. సీఎం కాసేపట్లో అరెస్ట్, పీఎం సీరియస్, నెక్స్ట్ సీఎం ఎవరు అని డిబేట్లు పెట్టి ఒక సెన్సేషన్ని క్రియేట్ చేస్తారు. ఇది జస్ట్ 2 లేదా ఒక 3 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఇంకో పెద్ద సెన్సేషనల్ న్యూస్ వస్తుంది. ఒక సెలబ్రిటీ ఏదో కామెంట్ చేస్తాడు, బార్డర్ దగ్గర టెన్షన్స్ పెరుగుతుంది, లేదా ఏదో ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. వెంటనే ఈ టీవీ ఛానల్స్ చూపు వాటి మీద పడతాయి. ఇప్పుడు ఆ 168 ఎకరాల ల్యాండ్ గురించి మర్చిపోతారు. తప్పు చేసింది ఎవరు, వాళ్ళకి శిక్ష పడుతుందా లేదా అనేది పట్టించుకోరు. అసలు దాంట్లో నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అనవసరం. ఛానల్స్ దాని గురించి మాట్లాడవు. జనాలు మెల్లిగా ఆ విషయం మర్చిపోతారు. ఇదేం కాన్స్పిరసీ కాదు. ఈ సిస్టమ్ని ఎలా డిజైన్ చేశారో ఎగ్జాక్ట్గా అలాగే వర్క్ అవుతుంది. ఫిలాసఫర్ ఇలీ ప్యారిసర్ దీనికి ఫిల్టర్ బబుల్ అని పేరు పెట్టారు. దాని అర్థం ఏంటంటే మన సోషల్ మీడియా అకౌంట్స్లో ఉండే ఆల్గారిథమ్స్ మన గురించి తెలుసుకుంటూ ఉంటాయి. మనం ఏం ఇష్టపడుతున్నామో, ఏం చూస్తున్నామో, ఎవరిని సపోర్ట్ చేస్తున్నామో, ఎవరిని అపోజ్ చేస్తున్నామో అవి గమనిస్తాయి. ఆ తర్వాత అలాంటి వాటిని మనకు చూపిస్తాయి. అంటే మనం ఆల్రెడీ దేన్నైతే నమ్ముతున్నామో దానికి రిలవెంట్గా ఉండే వీడియోస్, పోస్టులు, మెసేజ్లు మాత్రమే ఎక్కువగా మన స్క్రీన్ మీద కనిపిస్తాయి. వేరే ఒపీనియన్స్, వేరే గ్రూప్ చెప్పే విషయాలు మన దగ్గరికి రాకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల ఒక రకమైన ఎక్కువ ఛాంబర్ ఏర్పడుతుంది. అంటే మనం దేన్నైతే నమ్ముతున్నామో అదే మనకి మళ్ళీ కనిపిస్తుంది. దానివల్ల మన అభిప్రాయాలు నిజమో కాదో అని ఎగ్జామిన్ చేసుకునే అవసరం తగ్గిపోతుంది. దీనివల్ల వచ్చే పొలిటికల్ రిజల్ట్ కూడా దారుణంగా ఉంటుంది. ఒక వర్గం దృష్టిలో కరప్షన్ స్టోరీలా కనిపించే న్యూస్ ఇంకొక వర్గానికి అపోజిషన్ ప్రాపగండాలాగా కనిపిస్తుంది. ఒక వర్గం దృష్టిలో జస్టిస్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్ ఇంకొక వర్గం దృష్టిలో యాంటీ నేషనల్ లాగా కనిపిస్తాడు. జరిగిన ఇన్సిడెంట్ ఒకటే అయినా ఈ సోషల్ మీడియా పేజెస్, న్యూస్ ఛానల్స్ చూపించే దాన్ని బట్టి జనాల్లో డిఫరెంట్ ఎమోషనల్ డెసిషన్స్ ఫామ్ అవుతాయి. ఈ వీడియోలో మనం చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. పొలిటికల్ లీడర్స్ గురించి, సిస్టమ్ గురించి, మీడియా గురించి, నేషనలిజం గురించి మాట్లాడుకున్నాం. కానీ ఒక కాన్వర్జేషన్ని మాత్రం మనం మర్చిపోయాం.
అది మన గురించే. యాజ్ ఎ సిటిజన్ మనం ఒక కంట్రీలో అకౌంటబిలిటీని ఎప్పుడూ ఒకేలాగా డిమాండ్ చేస్తున్నామా, లేకపోతే మనకి నచ్చినట్లు సెలెక్టివ్గా వాడుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఇష్టపడిని మనం అపోజ్ చేసే ఒక పార్టీ లీడర్ తప్పు చేస్తే రోడ్ల మీదకు వచ్చి సోషల్ మీడియాలో ఫిరోషియస్గా బిహేవ్ చేస్తాం. అదే తప్పు మనకి నచ్చిన మనం సపోర్ట్ చేసే పార్టీ లీడర్ చేస్తే చాలా సైలెంట్గా పేషెన్స్తో ఉంటాం. హానెస్ట్గా చెప్పాలంటే ఒకవేళ మీ ఫేవరెట్ లీడర్ విషయంలో మీ స్టాండర్డ్స్ కనుక మారిపోతే ఈ కంట్రీలో అకౌంటబిలిటీ క్రైసిస్ రావడానికి మెయిన్ రీజన్ పార్లమెంట్లోనే టీవీ స్టూడియోలోనే లేదు, అది మన మైండ్లోనే ఉంది. దీన్నే సోషల్ సైంటిస్టులు ఇన్ గ్రూప్ బయాస్ అంటారు. అంటే మన గ్రూప్ వాడు తప్పు చేస్తే వాడు ఎందుకు చేశాడో ఆలోచిస్తాం, అవతలి గ్రూప్ వాడు తప్పు చేస్తే వాడు ఎందుకు చేశాడో చూడం, ఏం చేశాడో దాని గురించి మాత్రమే జడ్జ్ చేస్తాం. కానీ ఈ రోజుల్లో డెమోక్రసీలో ఒక లీడర్ తప్పు చేసి దాన్ని కవర్ చేయడానికి దేశభక్తి ముసుగు వేసుకుంటున్నా, దాన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళని యాంటీ నేషనల్స్ అని ముద్ర వేస్తున్నా, సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వాళ్ళకే ఓట్లు వేసి మళ్ళీ వాళ్ళని గెలిపిస్తుంటే ఈ అకౌంటబిలిటీ లేని కల్చర్ని క్రియేట్ చేస్తుంది ఎవరు? మనం కదా. సో ఇలా బ్లైండ్గా అభిమానించి ముసుగుని తీసి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఎప్పుడు మారతాం అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. లీడర్స్ అకౌంటబిలిటీని అవాయిడ్ చేసినప్పుడు మాత్రమే కాదు, సిటిజన్స్ దాన్ని ఎక్స్పెక్ట్ చేయటం ఆపేసినప్పుడు కూడా డెమోక్రసీ అనేది ఫెయిల్ అవుతుంది. అకౌంటబిలిటీ అనేది గవర్నమెంట్ మనకి ఇచ్చే గిఫ్ట్ కాదు, సిటిజన్స్గా అది మన డిమాండ్. గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు జై హింద్ అని కామెంట్ చేయండి. దట్స్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చింది కింద కామెంట్లో పోస్ట్ చేసి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ మీకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన చేయడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.